సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? మామూలుగా మనుషులు కొంతమంది ఉంటారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు. ఇలాగుంటారు. అక్కడి నుంచి మనమేం చెయ్యం, కానీ అవతల వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేం. మన వంతు సహాయం చిన్న చిన్న సహాయాలు కూడా చెయ్యరు. ఇందులో అక్క చెల్లి అన్న తమ్ములు కూడా ఉంటారు జయ. మనకు తెలీదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో లేం మనం. నిజంగా జయ, ఆ ప్రపంచంలో లేము. అలాంటి వార్తలు వినము. మన మన భగవంతుడు మనకిచ్చిన అదృష్టాలలో పరమాదృష్టం ఏంటంటే మనతో ఉన్నవాళ్ళు మనని కిందకి లాగే వాళ్ళు ఎవరు లేరు చేయ. మన అదృష్టం అంతే రమ్మగారు. పెట్టి పుట్టాం నిజంగా మనం అన్ని రకాలుగా. వాళ్ళే మనని పైకి దోసి ఇంకా కొంచెం పైన నుంచోబెట్టడానికి ట్రై చేస్తారు, కానీ కాలు పుచ్చుకు గుంజేసే వాళ్ళు ఉన్న సమాజాన్ని మనం కేవలం మన అదృష్టం కొద్దీ కథల్లో వింటాం, ఎక్కడైనా బయట ప్రపంచంలో తెలుసుకుంటాం. ఆ విషయంలో మీ ఇంట్లో చివరి పుట్టిన నువ్వు, మా ఇంట్లో చివరి పుట్టిన నేను పరమాదృష్టవంతులు. మామూలుగా కాదు రమ్మగారు. నిజంగా నేను భగవంతుడికి కొన్ని లక్షల నమస్కారాలు చేసుకుంటాను జయ. ఆ విషయంలో ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకు నిజంగా ఎంత అదృష్టవంతులము. కానీ నేను వింటాను జయ. మీరు ఎక్కువ వింటారు కదా రమ్మగారు, వింటాను. కాబట్టి మీకు అంత కొత్తగా అనిపించదు. నాకు నేను మీ నా దగ్గర ద్వారానే వింటావు. వింటా. అవును, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇట్లా ఉన్నారా బా, ఇట్లా కూడా ఉంటున్నారా, వింటాను. ఇంకా ఉన్నారా రమ్మగారు అని అడుగుతాం మిమ్మల్ని ప్రతి అవును. విషయాన్ని. ఎప్పుడు ఉంటారమ్మా. అన్నదమ్ముల్లో రెండో వాడో మూడో వాడో బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు, అక్క చెల్లెళ్లలో ఒకదానికి అద్భుతమైన సంబంధం వస్తే కాల్చుకు తినేసేవాళ్ళు, లేదా తనకే అద్భుతమైన సంబంధం వస్తే చెల్లెలకి అలాంటిది రాకూడదని భావించేవాళ్ళు. నేనే బాగుండాలి కానీ మా పుట్టిల్లు బాగుండకూడదు, వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు. ఇది చూసాను రమ్మగారు. ఇది చూసావా నువ్వు? ఇది చూసాను. నేనే బాగుండాలి, వాళ్ళు ఏమన్నా ఏమన్నా అయిపోయి అన్నదమ్ములు ఏమన్నా ఇప్పుడు రోడ్డు కొట్టుకుపోయినాయి. మట్టికొట్టుకుపోయినా వీళ్ళకు ఓకే, తనకు మాత్రం అన్నీ జరిగిపోవాలి. కొన్ని ఇలా ఉంటాయి. ఆస్తుల పంపకాలప్పుడు, అవునండి, ఆస్తి పంపకాలప్పుడు అన్నదమ్ముడికి ఏమీ లేకపోయినా సరే, ఇందులో నేను ఇక్కడ పుట్టలేదా, నాకు హక్కు అని తనకు అన్నీ ఉన్నా లాగేసుకునే దౌర్భాగ్యులు, అన్నదమ్ముల్ని రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టే ఆడపిల్లలు. రమగారు, మరి ఆ చట్టం తీసుకురావటం, కోర్టు విషయాలు మనం మాట్లాడుకోకూడదు. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆడపిల్లలకు కూడా ఆస్తి ఇవ్వాలని. ఎంత మంది అన్నదమ్ముల్ని రోడ్లు కీట్ చేసిన అక్క చెల్లెల్ని నేను చూసాను రమగారు. కోర్టు కేసులు చూస్తున్నావు. కోర్టు కేసులు ఎంత మందిని చూస్తున్నాను. ఎప్పుడో పెళ్ళిళ్ళైపోయి అన్ని చేయించుకుని, నీ పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేసి వాళ్ళకు కూడా పెళ్లి చేస్తావు, కానీ నీ పుట్టింటోళ్ళు నీకు మళ్ళీ తల్లిదండ్రులు ఉండరు, తమ్ముళ్ళే, అన్నదమ్ములే రోడ్డు నుంచోబెట్టి అక్క చెల్లెలు చాలా మంది చూస్తున్నాను. ఇప్పుడు సమాజం అంతా అలాంటి వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారమ్మా. అన్నదమ్ములు ఏమైపోయినా పర్వాలేదు, నాకు అమ్మా నాన్న లేరే, పుట్టిల్లు అంటే వాళ్ళే కదా పొద్దున చూడాల్సింది. ఇంగితం ఏముండట్లేదండి. వాళ్ళకి ఉండదు, వాళ్ళకి పిల్లలకి ఉండదు అసలు. కాదమ్మా, వీళ్ళకే లేకపోతే ఆ మొగుళ్ళకో పిల్లలకో ఎందుకు వస్తుంది? కరెక్ట్ చెప్పారు, ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి లేదనుకో జయ, ఆడపిల్లలకి. ఇప్పుడు అలాగూ ఉంది, ఏమీ లేని ఆడపిల్లలకి చచ్చినా ఏమీ ఇవ్వకూడదు అనుకునే దౌర్భాగ్యపు అన్నయ్యలు మనకు ఒక్కతే కదా తోబుట్టువు, దీన్ని చూసుకుందాం అది లేదు అని వాళ్ళు అనుకోరు, వాళ్ళ పెళ్ళాలు అనుకోరు. అటు ఇటు కూడా జయ. నిజంగా దౌర్భాగ్యపు సమాజంలోకి వచ్చేసాం మనం. ఇది వరకు ఏళ్ల తరబడి అక్క చెల్లెల్ని వాళ్ళని చూసుకునే అన్నదమ్ముళ్ళకి మనకు తెలుసు, మన సమాజంలోనే చాలా మంది మనకు ఓన్ ఫ్యామిలీస్ లో కూడా కనపడతారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. నువ్వెవరో నేనెవరో, ఏ గొడవ అయినా సరే అన్నయ్యే సారీ చెప్పాలి, వీళ్ళే గొడవ మొదలు పెడతారు. ఆ వదినే సారీ చెప్పాలి, కాపురాలు చేసుకొనివ్వరు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలు కొత్త వాళ్ళు ఎట్లా అయ్యారు, ఏదైనా మొగుడుతో ప్రాబ్లం వచ్చిందంటే అది ఉందిగా ఆ చట్టం, ఆ నెంబర్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు జయ. నిజంగా ఆ చట్టంలో పెట్టి అమెరికాలో ఎప్పుడో తన పెళ్లి కంటే ముందే పెళ్ళైపోయి అమెరికాలో ఉన్న ఆడబడిచి పేరు కూడా రాయిస్తున్న దౌర్భాగ్యులు, అలాంటి దౌర్భాగ్యపు ఆడపిల్లలు అన్నీ ఉన్నాయి. సమాజంలో అన్ని రకాల సంబంధాలు సర్వనాశనం అయిపోయాయమ్మా. మానవత్వాలు పోయినాయి మనుషులు. అలాంటి ఒక కథ చెప్తాను చూడు. చెప్పండి అమ్మగారు. ఇద్దరు అక్క చెల్లి ఉండేవాళ్ళట ఒక పల్లెటూళ్ళు, మీనాక్షి కామాక్షి. మీనాక్షికి మంచి కలిగిన సంబంధం చేశాడు తండ్రి, కొంత ఆస్తి కూడా ఇచ్చాడు. కామాక్షి పెళ్లి నాటికి అక్క చెల్లికి ఒక 9 ఏళ్ళో 8 ఏళ్ళో 10 ఏళ్ళో వారుంది. కామాక్షి పెళ్లి నాటికి కాటకం వచ్చి వీళ్ళ పొలాలన్నీ బీడు భూములు అయిపోయినాయి.
ఆ అమ్మాయికి పెళ్లి చేయటమే కష్టమయ్యి తండ్రి ఏదో నిరుపేద ఒక మగపిల్లాడు ఒకడు దొరికాడు చాలే అని కామాక్షికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. మీనాక్షి పెళ్ళికి వచ్చింది, చూసి వెళ్ళిపోయింది అంతే. చెల్లెలకి ఏమైనా తీసి పెడదాం అనుకోవాలి. ఈ కామాక్షికి 4 5 పిల్లలు పుట్టారు. దరిద్రమైన పిల్ల, ఆ కాలంలో పిల్లల్ని ఆపుకోవటం ఉండేది కాదు. మీనాక్షి బాగా పెరిగింది సంపాదన. ఎప్పుడైనా ఆ ఊళ్ళ వైపు వచ్చినప్పుడు చెల్లెల్ని ఏమిటే ఈ దిక్కుమాల ఇంట్లో ఉన్నావు, ఇలా ఎందుకున్నావని ఏదో తిట్టేది. ఏమైనా తెచ్చి పెట్టడము, పెద్దమ్మ వస్తుంది అంటే పిల్లలకి ఏదైనా తెస్తుందని పెడుతుందని ఆ ఆశ ఏం లేదు. ఆవిడికి బలహీనంగా ఉండి ఆహారం సరిగ్గా చాలని ఆడపిల్లల్ని చూస్తే నచ్చేది కాదు. కొన్నాళ్ళు గడిచింది. వీళ్ళు నిరుపేదలు, ఎట్లా ఆగోట్లా ఏదో చిన్నది 10 రూపాయలు తెచ్చుకుని మొగుడు పెళ్ళాం పిల్లల్ని పోషించుకునేవాళ్ళు. ఈ మీనాక్షి ఒక కూతురికి పెళ్లి కుదిరింది. కుదిరితే ఆవిడకి పనికి సహాయం కావాలి. ఆవిడ ఈ ఊళ్ళో పెళ్లి పిలుపులకు వచ్చి ఈ కామాక్షి ఇంటికి వచ్చి, ఏమే మా అమ్మాయి పెళ్లి కుదిరింది, నువ్వు రా పెళ్ళికి, నీ మొగుడిని పిల్లల్ని వెంటేసుకు రావద్దు. ఈ దౌర్భాగ్యం చూస్తే వాళ్ళంతా ఏమంటారో పెళ్లి వాళ్ళు మనకు తెలియదు. నాకు పని సహాయం కావాలి, నువ్వు రమ్మనేసరికల్లా సరే కామాక్షి సరేనంది. పిల్లలకి చెప్పి బయలుదేరితే పిల్లలు మేము వస్తాం పెళ్ళి ఎప్పుడు చూడలేదని అడిగితే వద్దు పెద్దమ్మ తన్నేస్తుంది మిమ్మల్ని అదని చూస్తే ఉండండి, ఏమైనా పెళ్ళికి పప్పలు ఉంటారు, బోల్డ్ రకాలు తినుబండారాలు ఏమైనా పట్టుకొస్తాను, 4 రోజులు ఉండి వస్తాను అని మొగుడికి పిల్లల్ని అప్పచెప్పి ఈ కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది పక్క ఊరు అనమాట. మధ్యలో కొంత అడవి ప్రాంతం ఉంది. ఎవరో కొంతమంది జనాలు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈ కామాక్షి బయలుదేరి మీనాక్షి వాళ్ళ ఊరు వెళ్ళింది. రాగానే అక్క ఇవి అమ్మాయికి ఇల్లు అప్పచెప్పింది. గిన్నెలు దోమటాలు, సామాన్లు సర్దటాలు, వాకిళ్ళు ఊడవటాలు, తినుబండారాలు, వంట వాళ్ళు తినుబండారాలు చేస్తుంటే అవన్నీ చక్కగా సర్దటాలు, పనులన్నీ చేయించింది. పెళ్లి వాళ్ళకి ఎవ్వరికి ఈ అమ్మాయిని చెల్లెలుగా పరిచయం చేయలే. పనిచేసే అమ్మాయి బోడంత మంది పని వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఇది ఇంట్లో మనిషి కాబట్టి అక్కయ్య వస్తువు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తుంది. కాస్త ఏమైనా పని వాళ్ళని కేకలిస్తే లేచకపోతారు. చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఎన్ని తిట్లు తిట్టినా ఇది ఇక్కడే పడి ఉంటుంది. 4 రోజులు గడిచినాయి. మొదటి రోజు చేసినవి మిగిలినాయి, 2వ రోజు చేసినవి మిగిలినాయి, 3వ రోజువి మిగిలినాయి. 4వ రోజు ఆ మిగిలిపోయిన తినుబండారాలన్నీ ఓ పళ్ళెంలో ఒక మూట కట్టుకుని, అక్కయ్య పెళ్లి హడావిడంతా అయిపోయింది కదే, పిల్లల్ని చూసొస్తూ 4 రోజులైంది వదిలిపెట్టి ఇంటికి వెళ్తానంటే ఆ మూటలో ఏమున్నాయే అని అడిగింది మీనాక్షి. అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, ఇవాళ వంటకాలన్నీ సర్దేశాను, ఇవి 3 రోజుల నాటి వంటకాలు పాసిపోతాయి ఇంకా ఉంటే, అందుకని పిల్లలు తింటారని పట్టుకెళ్తున్నానంటే ఆవిడేమంది, ఇంత దూరం మోసుకెళ్ళి ఈ పాసిపోయినవి నీ పిల్లలకి పెట్టాల్సిన పనేముంది, అయినా కుడుతొట్లో పడేస్తే గొడ్లకి తిండి కాదా అని నువ్వు చేతులు ఊగించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి కసిరేసి, అయినా నా ఇంట్లో వస్తువు నా గొడ్లకి వెళ్ళాలి కానీ నీ పిల్లలకి వెళ్తే ఎట్లా, పెళ్ళికి వచ్చావు పని చేసావు వెళ్ళు అంతే, 4 రోజులు ఇక్కడే కదా పడి తిన్నావు 4 పూట్ల, మీ ఇంట్లో ఉంటే ఒక పూట తినేదాన్ని నువ్వు, మీ ఊళ్ళో ఉంటే ఏం తింటావు, గుప్పెడు మెతుకులు తింటే గొప్ప, గంజి తాగితే గొప్ప, 4 రోజులు షడ్రసోపేతంగా తిని నున్నబడ్డావు నువ్వు. పోయి ఆ సంచిలో ఉన్నవన్నీ కుడితొట్లో పోయని బలవంతంగా అక్క ఏం చేసింది, 2 తిట్లు తిట్టి ఒక తోపు దోసి ఆ మూటలో ఉన్నవన్నీ కుడితొట్లో పోయించేసింది. చెల్లెలు వెళ్తుంటే ఓ కొత్త బట్ట లేదు, ఓ పాత బట్ట లేదు, ఓ తినుబండారం లేదు, తాంబూలం లేదు. బయలుదేరి తీసేసింది. నేను పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు బయలుదేరు అని చెప్పి తను పెళ్లి వాళ్ళ ఇంటికి బండిలో వెళ్తూ కూడా ఊరు చివర పెండ మీద వదిలిపెట్టచ్చు కదా, వదిలిపెట్టచ్చు చెల్లెని నడిచిపోమని, దానికి బండి ఏం అలవాటు, వదిలేసింది. ఈ మీనాక్షి కామాక్షికి పిచ్చి దుఃఖం వచ్చింది. 4 రోజులు ఇక్కడ ఉన్నా కదా, తింటుంటే అన్నం కూడా పోలా నోట్లోకి, అయ్యో పిల్లలకి ఏం పెట్టలేదే, ఏం తింటున్నారు అని బెంగొచ్చింది. నానా చాకరీ చేశా, 4 పిండి వంటలు పిల్లలకి పట్టుకెళ్ళని ఇవ్వకూడదు, ఈ పని ఎవరింట్లోనో ఏ పెద్దవాళ్ళ ఇంట్లోనో చేస్తే వాళ్ళు ఇవ్వరు, 4 రూపాయలు చేతిలో పెట్టి 4 తినుబండారాలు ఇచ్చి ఏదైనా ఒక కొత్త గుడ్డ ఇచ్చి ముత్తైదువని బొట్టైనా పెట్టేవాళ్ళు, ఇది ఏమీ చేయలేదే నా బతుకు, చే దౌర్భాగ్యం బతుకు, దిక్మాల బతుకు చాలించేయాలి, నా వల్ల కాదు ఈ బతుకు బతకటం, ఈ నిరుపేద బతుకు బతకపోతే ఏమైంది, 4 పిల్లలు నాకు లోటు లేకుండా అని కళ్ళలో నీళ్లు గారుతూ నడిచి వెళ్తుంటే కాళ్ళ కింద ఏదో పడి, తీరా చూస్తే అది ఇంత పొడుగున్న పాము. అమ్మాయి బాగా వంగి చూస్తే చచ్చిపోయిన పాము. ఏం చేసింది, ఈ పాముని పట్టుకెళ్ళి
వండి పెట్టేస్తే పిల్లలు కూడా చచ్చిపోతారు నాతో పాటే అని చెప్పి ఆ పావుని అక్కడ ఏదో కొంచెం పదునుగా చెట్ల కొమ్మలు ఏవో వస్తాయి, కొంచెం ఇంత కోసుగా ఉన్నది కనపడితే తలా తోక తరిగేసి దాని చేత్తో పుచ్చుకెళ్ళింది. ఈ సంచిలో అది పడేసుకెళ్ళింది. ముక్కలు ముక్కలుగా కట్ చేసేసింది పావుని. ముక్కలు సంచిలో పట్టుకెళ్ళి పడేసి ఇంటికి తీసుకుపోయింది. పిల్లలందరూ వచ్చారు. అమ్మ ఏం తెచ్చావే అంటే పెద్దమ్మ చేప ముక్కలు ఇచ్చింది, పులుసు వండి పెడతాను అంటే మొగుడు బియ్యం ఉన్నాయి అన్నం వండుతాను అన్నాడు. ఓ పొయ్యి మీద బియ్యం పక్కన పెట్టి ఈ చేప ఇవి ఉన్నాయిగా పావు ముక్కలు, ఈ పావు ముక్కలన్నీ ఓ కుండలో పడేసి కాస్త నీళ్లు పోసి వచ్చి అంత చింతపండు పడేసి పొయ్యి మీద ఎక్కించి వెతికితే కాస్త ఉప్పు పసుపు ఉన్నాయి ఇంట్లో. అంత చారెడు ఉప్పు వేసింది, ఉప్పు కాస్త పసుపు వేసింది, కారం లేదు. దౌర్భాగ్యం బతుకు, కారానికి కూడా ముష్టికెళ్లాల్సిందే మనమని రేపు పులుసు వేసి చూస్తూ ఉండు, నేను అవతలింటికి ఎక్కడికైనా వెళ్ళి కాస్త కారం అరువు తీసుకొస్తాను అని చెప్పి మొగుడిని పులుసు ముక్కలు కదపమని పొయ్యి దగ్గర నుంచోబెట్టి వెళ్ళింది. నుంచోబెడితే ఈయన ఏం చేశాడు, పులుసు కొత్త ఉడుకుతోంది లోపల, ఏదో పదార్థం మాంసం పావుదైనా కూడా ఉడుకుతోంది కదా. ఉడుకుతుంటే ఇతను ఏం చేశాడు, అంత కట్టె చెక్కగా ఇవి ఉంటాయి కదా పులుసులు కదిపే గరిట, ఆ గరిటని ఆ కుండలో పెట్టి ఇట అన్నాడు. అనేసరికి ఇంటి కటకట అని తగిలింది. అర్థం కాలే, ఏమిటి చేప ముక్కలు తెచ్చానండి, ఏవో రాళ్ళు తగిలినట్టు తగులుతున్నాయి ఏమిటి లోపల అని లోపల చూస్తే కుండలో ఏమిటో మిలమిలలాడుతోంది. తనకు అర్థం కాల ఏమిటో అది. ఈ లోపల ఆవిడమ్మాయి ఏం చేసింది, ఈ వీధిలో వాళ్ళు ఎవరు అప్పులు ఇవ్వరు దీనికి పాపం అమ్మాయికి, ఆ కామాక్షికి. అవతల సందులో ఉన్న పాత పరిచేస్తులు ఎవరింటికో వెళ్ళి ఓ చారం వచ్చే అంతగా గిన్నెడు కారం చేత్తో పుచ్చుకొచ్చి, ఆ కారం పుచ్చుకొచ్చి ఈ పులుసు దగ్గరికి వచ్చేసరికి మొగుడు అన్నాడు, ఏమిటో కర్ర పెట్టి కదిపితే శబ్దం వస్తుందే, అందులో ఏముందో చూడు, ఏదో మిలమిల్లాడుతోంది లోపల, ఏం వేసావు, ఏదైనా రాయా రప్ప ఏమిటే అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, పల్లెటూర్లు కదా, ఒక లాంతర్ చేత్తో పుచ్చుకొచ్చి దీపం పెట్టి చూస్తే లోపల ఈ అమ్మాయి 8 ఇంతంత మాంసపు ముక్కలు పాము కట్ చేసి వేసింది. 8 బంగారు కణికలు ఉన్నాయి అందులో. అది ఏ దివ్య సర్పమో, ఆ ఉడికేసరికి అది ఆ చింతపండు తగిలేసరికి అలా బంగారుగా మారిపోయింది ఆ పాము. ఇద్దరు పొయ్యి మీద నుంచి దించి కింద పెట్టారు. ఒక కణిక బయటికి తీశారు, అంతుంది. ఇంతంత ముక్కలు ఉన్నాయి పాము ముక్కలు, మెరిసిపోతోంది బంగారు. కడిగి చూశారు, నేలకేసి కొట్టారు, నేల మీద గీశారు, బంగారమే. ఏ దేవుడు మన ఇట్ట కరుణించాడు, చచ్చిపోదాం అనుకున్నాను నేను. చెప్పింది మొగుడికి పాము ముక్కలు చేసి పట్టుకొచ్చా, చేప అని చెప్పా పిల్లలకి, ఇది ఎట్టా అయింది, దేవుడు కరుణించాడు మన్ని. ఆ బంగారు కణికని తీసుకుపోయి బంగారపు కొట్లో అమ్ముకున్నారు. మేలిన బంగారం 24 క్యారెట్లు, ఒక్క ముక్క బోల్డ్ డబ్బు వచ్చింది. సరే ఏం చేశారు, ఇల్లుంది వాళ్ళకు పాతది, ఇంట్లో సామాన్లు తెచ్చేశారు, ఓ 2 బస్తాలు బియ్యం వేసుకున్నారు, కాస్త కందిపప్పు వేసుకున్నారు, సామాన్లు కొనుక్కొచ్చేసారు. పక్కిళ్ళ వాళ్ళు అంటున్నారు, ఏమిటి సడన్గా వీళ్ళ ఇంటికి కళ్ళొచ్చింది, ఇంట్లో నుంచి పులుసు కూర వాసన వస్తున్నాయి. సాయంకాలం మర్నాడు వెళ్ళి పొద్దున్నే ఆ కుండపాలంగా మూత పెట్టి పక్కకు పెట్టేశారు. పిల్లలకి బట్టలు కొనుక్కొచ్చుకుంది, తను మంచి 4 చీరలు తెచ్చుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు, అక్కయ్య కూతురు పెళ్ళికి వెళ్ళింది, అక్క ఏదో దీనికి సహాయం చేసింది, అందుకని వీళ్ళకి వడ్లు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, పప్పులు ఉప్పులు వచ్చినాయి, పిల్లలకి బట్టలు వచ్చినాయి, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉన్నాయి. నీకు ఆహారం కడుపు నిండా వెళ్ళిందంటే ఇల్లు ఆటోమేటిక్గా కళ వచ్చేస్తుంది. అంతేగా, అన్నమే కదా ఇంటికి కళ. 2, 3, 4 రోజులు గడిచినాయి. ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. కామాక్షికి కలిసి వచ్చింది, వాళ్ళకి ఏదో డబ్బు సహాయం చేసింది. వీళ్ళు ఏం చేశారు, వారం గడిచేసరికల్లా ఇంటికి సున్నం వేసుకుందామని సున్నాలు వేసుకోవటం మొదలుపెట్టారు. డబ్బులున్నాయి మరి వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఇంటికి సున్నం వేసిందో, ఈ ఊళ్ళో బండి వేసుకుని వెళ్ళిన ఒక పెద్ద మనిషి ఎవరో మీనాక్షికి చెప్పాడు, మీ చెల్లెలు ఇంటికి సున్నాలు వేసుకుంటుంది, నువ్వేదో ధన సహాయం చేశావు. అనగానే లబలబలాడిపోయింది మీనాక్షి, నేను పావలా ఇవ్వలా, ఇది ఎట్టా వేసుకుంటోంది అంటే మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది అనమాట. ఇల్లంతా వెతుక్కుంది, ఏమీ కనపడలా, అన్ని వస్తువులు మన దగ్గరే ఉన్నాయి, కానీ చెల్లెలకు కలిసి వచ్చింది అంటే అది నాదే. ఆ ఊరెళ్ళి వారం తిరగానే అక్కడున్న న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది, మా చెల్లెలు సడన్గా బాగుపడింది, నేనేం సహాయం చేయలేదు, మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది, ఏం కొట్టేసిందో కూడా మాకు అజరాకుండా చేసింది, దానికి అష్ట తెలివులు ఉన్నాయి, ఇన్నాళ్ళు నంగిలా ఉంది, ముంగుమొహం వేసుకుని ఉండేది,
ఏదో కొట్టేసింది, నాకు న్యాయం చేయండి, నాకు కొట్టేసిన వస్తువు నాకు ఇప్పించాలి అని. ఇల్లంతా వెతికినా ఏం కొట్టేసిందో తెలియలా. సరే న్యాయాధికారి వీళ్ళింటికి సమన్లు పంపించాడు. మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన అడిగాడు, ఏమమ్మాయి నీకు ఎట్ట కలిసి వచ్చింది, మీ అక్క నేనేమి ఇవ్వలేదంటుంది. అంటే ఈ అమ్మాయి ఏం చేసింది, అయ్యా నేనేం చేయనండి, మా అక్కయ్య నాకేమి ఇవ్వలేదు, నన్ను ఇట్లా చేసింది, ముత్తైదు బిడ్డనండి నాకు మొహాన్ని బొట్టైనా పెట్టలేదు, తిరిగి వస్తుంటే ఒక పెద్ద పాము కనపడింది, దాన్ని ముక్కలు చేసా, పొయ్యి మీద పెట్టా, బంగారం అయింది అనేసరికల్లా ఆవిడ ఒప్పుకోలే, ఇది అబద్ధాలు చెప్తోంది, సాక్ష్యం చూపించమనండి అనగానే ఈ అమ్మాయి ఏం చేసింది, కుండ మూలు పెట్టి దాచుకున్నారుగా పులుసు మా పావు ముక్కలు ఉన్నది కుండ తీసుకొచ్చి న్యాయాధికారికి చూపించేసరికల్లా ఆ కుండ అని ఎదురుగుండా పెట్టి న్యాయాధికారి అంటే, అమ్మ నీదైతే కుండలో చేపెట్టి నీ వస్తువు నువ్వు తీసుకో, నా బంగారమే తెచ్చి అది కరగేసి పాము అని అబద్ధం చెప్తోంది అంటుంది అక్క. కుండలో చేపెట్టేసరికల్లా బుస్సుమని లేచింది పాము లోపల నుంచి, బుస్సుమంది చచ్చిపోయారు జనాలు. దానికి తలా తోక లేవు. అదే కదా కామాక్షి చెప్తోంది, తలా తోక కత్తిరించి తెచ్చానండి, మామూలు బుసకొట్ల హడిలిపోయి వెనక్కి పడిపోయింది. ఈయన న్యాయాధికారికి అర్థం కాల. అమ్మాయి కామాక్షి నువ్వు తీసుకోమ్మా, అందులో నుంచి ఏం వస్తువు ఉందో, నువ్వు బంగారు కణికని కరగబెట్టానన్నావు కదా అంటే, ఆ కామాక్షి దానికి ఏం భయం, ఆల్రెడీ తీసిందిగా, చేయబెట్టి బంగారు కణిక బయటికి తీసి దీనికి వచ్చింది, దానికి రాల. అది న్యాయాధికారి నాడు ఇందులో నీదేం లేదు, నువ్వు వెళ్ళిపో, ఈరోజు ఇంకోసారి ఇట్లాంటివి చేస్తే మర్యాదగా ఉండదు, వెళ్ళిపోమన్నారు. ఊళ్ళో వాళ్ళంతా కామాక్షిని మెచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ అక్క దగ్గర తనకి రూపాయి ముట్టకపోతే, తనకు ఒక్క తిండి వంట కూడా రాకపోతే, ఇంకోతైతే ఏదైనా తీసుకొచ్చేసాను అక్కయ్య ఇంటి నుంచి. అది చచ్చిపోదాం అనుకున్నందుకు భగవంతుడు ఈ అమ్మాయికి మేలు చేశాడు, అంతేగా. అంతే అందరూ చెప్పుకున్నారు, అది పిశాచం అక్క కాదు అది, కనీసం పిండి వంట కూడా. ఈ కథ అంతా బయటకు వచ్చేసింది, నేనేమి ఇవ్వలేదండి అక్క, నా చేత్తో నేనేమి ఇవ్వలేదని అందరి ముందు అవి ఒప్పుకుంది. ఇప్పుడు కామాక్షి మా అక్కయ్య నాకేం పెట్టలేదంటే, ఏదో పెట్టే ఉంటుంది, ఊరికే 10 స్వీట్లైనా ఇవ్వకుండా ఎందుకుంటారమ్మా, మరీ విడ్డూరంగా చెప్తుంది అనుకుంటాం. అవును, నేనేమి ఇవ్వలేదు అని అవతల వాళ్ళే ఓపెన్గా చెప్పినప్పుడు ఇక తెలిసిపోయిందిగా. ఇక ఏనాడు మీనాక్షి ఈ ఊళ్ళోకి రాలా. కామాక్షి మాత్రం శుభ్రంగా తమకి భగవంతుడు అనుగ్రహించిన ఆ బంగారాన్ని నమ్ముకుని పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంది, వ్యాపారం పెట్టుకున్నారు, హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి. కథ కంచికి మనం ఇంటి. ఎంత బాగుందో రమ్మ గారు. నమస్తే. నమస్తే చే